రెండవ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ మరియు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం అధ్యక్షతన ఘనంగా జరిగాయి. నేషనల్ లోక్ అదాలత్ చేసినటువంటి కక్షిదారులకు మీడియా వాళ్ళకి అందరికీ ముఖ్యంగా నమస్కారం. ఈ నేషనల్ లోక్ అదాలత్ చేసినటువంటి కక్షిదారులకు మీడియా వాళ్ళకి అందరికీ ముఖ్యంగా నమస్కారం. అది అందరికీ తెలిసిన విషయం. అంటే చాలా సంవత్సరాల నుంచి నేషనల్ లోక్ అదాలత్ చేసుకుంటాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే కోర్టుల్లో ఉన్న కేసులు తగ్గించాలి, ప్రజలకు తొందరగా న్యాయం చేయాలి. అంటే కోర్ట్స్లో న్యాయం జరగడం అనేది జరుగుతుంది తప్పకుండా, కాకపోతే డిలే అవుతుంది. అలా డిలే కాకుండా తొందరగా న్యాయం చేయాలి, ప్రజలకు తొందరగా కేసుల నుంచి విముక్తి చేయాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. కేసు డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఒకరు కేసు వేస్తారు, సమన్లు ఇస్తాము, మళ్ళీ వాళ్ళు వస్తారు, వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ అడుగుతాం సివిల్ అయితే, తర్వాత ఇష్యూస్ అని ఫ్రేమ్ చేస్తే అలా చాలా పెద్ద ప్రొసీజర్, ట్రయల్ అని, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అని, అలా లాంగ్ ప్రొసీజర్ ఉండడం వల్ల, అంతేకాకుండా పాత కేసులు ఆల్రెడీ మా దగ్గర ఉంటాయి కాబట్టి ముందు పాత కేసులు డిసైడ్ చేసి తర్వాత కొత్త కేసులు చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో కొంచెం దూరం వేయడం, ఆ తర్వాత ఈ పాత కేసులు డిసైడ్ అయ్యాక అవి తీసుకునేటప్పటికి చాలా కాలయాపన జరగడం, అలా ఈ ప్రొసీజర్ వల్ల తర్వాత ఎక్కువ కోల్డ్ కేసెస్ ఉండడం వల్ల కోర్ట్స్లో డిలే అనేటువంటిది జరుగుతుంది. అది ఎవరు కావాలని చేసేది కాదు, ఆ పద్ధతి అలా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతాం. అందుకనే ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఎవిడెన్స్ రికార్డింగ్ కానీ, ఇలా మేము ఇష్యూస్ ఫ్రేమ్ చేయడం కానీ, క్రిమినల్లో అయితే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం, ట్రయల్ ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా ఒక్క సిట్టింగ్లో, అంటే ఎంత లాంగ్ ప్రాసెస్, ఒక 5-6 సంవత్సరాలు పట్టేటువంటి ప్రాసెస్ని ఒకే ఒక సిట్టింగ్లో డిసైడ్ చేసేస్తారు. అది ఎంత పెద్ద ఆపర్చునిటీ అండి లిటిగెంట్స్కి. ఇదంతా మీరు ఫేస్ చేయవసరం లేదు, రోజు కోర్టుకి రావసరం లేదు, పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుని ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఒక తర్వాత ఒకరు పిలుస్తారు కాబట్టి మనకు స్పెసిఫిక్గా టైం ఉండదు. డేట్ ఇస్తాం కానీ కోర్ట్స్లో టైం ఇవ్వం కదా. అది పొద్దున్న కాల్వర్క్లో పిలిచి పక్కకు పెడతాం. మా దగ్గర ఉన్న కేసులు 1 by 1 చేసేటప్పటికి ఒక్కొక్కసారి ఆఫ్టర్ 4 hours కూడా పిలిచే అవకాశం. పాపం మీరు ఇళ్లల్లో పిల్లల్ని వదిలేసి, ఆడవాళ్ళు ఉంటే, మగవాళ్ళు అయితే వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని వదిలేసి, ఎంప్లాయీస్ అయితే సెలవులు పెట్టుకుని అలా ఎన్నిసార్లు తిరుగుతామండి. అందుకనే ఈ గొప్ప ఆపర్చునిటీని మీరు అందరూ ప్రజలు ఉపయోగించుకొని ఒకే ఒక సిట్టింగ్లో కేసు డిసైడ్ అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది. దీనికి మనకి దానివల్ల ఉపయోగాలు ఆల్రెడీ మనం మాట్లాడినటువంటి ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు ఆల్రెడీ దాని ఉపయోగాలు చెప్పారు. ఎందుకంటే దీనికి అప్పీల్ లేదు. ఇప్పుడు నేను మా కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రెమిసెస్లో 4 కోర్ట్స్, జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ ఉన్నాయి. అక్కడ డిసైడ్ అయింది అనుకోండి, ఆ కేసు మళ్ళీ అంటే వాళ్ళు ఇష్టపడి, ఇప్పుడు ఇద్దరు కోర్టుకు వచ్చినప్పుడు ఒకళ్ళకే న్యాయం చేయగలం. చేసుకుంటే ఇద్దరిలో ఒకరు ఓడిపోవడం, ఒకరు గెలవడం అన్నది ఉండదు. లోక్ అదాలత్లో ఒకసారి అవార్డు పాస్ అయితే అది ఫరెవర్ అవార్డు అండి. దాని మీద అప్పీల్ లేదు, ఎక్సెప్ట్ రివిజన్ బిఫోర్ ద హైకోర్టు. అది కూడా ఎక్స్టేనియస్ రీజన్స్ ఏమన్నా ఉంటే తప్ప. అందుకని దయచేసి మీరందరూ రాజీ పడదగినటువంటి అన్ని రకాల సివిల్, క్రిమినల్ అన్ని కేసుల్లో రాజీ చేసుకొని మీరందరూ మంచిగా ఇక్కడ నుంచి మీ కేసులు డిస్పోజ్ ఆఫ్ చేసుకుని వెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి